హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాల్టి వీడియోలో మీరు చూస్తున్నది తిరుపతి. సో మేమైతే నెల్లూరు నుంచి ట్రిప్ తిరుపతి జూకి అయితే ఈరోజు మేము స్టార్ట్ అయిపోయాము. సో ఇక్కడ నుంచి మనం తిరుపతి జూ ఎలా చేరుకోవచ్చు, సో ఈ ఫుల్ డీటెయిల్స్ అన్నీ కూడా మీకు ఈ వీడియోలో షేర్ చేస్తాను. అందరికీ వెకేషన్స్కి సమ్మర్లో కుదిరితే మాకు సమ్మర్ వెకేషన్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఈ ట్రిప్ అనేది సెట్ అయింది. సో మేమైతే ఇదివరకు ఎప్పుడూ తిరుపతి జూకి వెళ్ళలేదు. సో పిల్లల్ని తీసుకొని వెళ్ళటం ఇదే ఫస్ట్ టైం. సో ఇలా అయితే సిటీ మధ్యలో మనము తిరుపతి బస్ స్టాండ్కి దగ్గరలో రీచ్ అయ్యే ముందల మనం ఇక్కడ ఉన్నామన్నమాట. సో తిరుపతి జూ ఎంట్రన్స్ ఇక్కడికైతే చేరుకున్నాము. అండ్ ఇవాళైతే ఎండ చాలా ఎక్కువగా ఏమీ లేకపోవడం వల్ల వాతావరణం కూడా చాలా పీస్ఫుల్గా అండ్ మేమైతే చాలా బాగా ఎంజాయ్ చేసే అంత ప్లెజెంట్గా బాగా కుదిరింది. సో ఇక్కడైతే అందరూ లంచ్ తినచ్చు. జూ లోపల ఇది డైనింగ్ హాల్. సో అలాగే ఫస్టే వెళ్ళడం అయితే మేము ఇందాక చూపించిన మంకీ అండ్ అలాగే ఇక్కడ జింకలు ఇవన్నీ కూడా మేము ఫస్టే క్యాప్చర్ చేస్తూ ఉన్నాము. జూ నుంచి ఎంట్రన్స్ అయ్యి లోపలికి వెళ్ళేటప్పుడే ఈ జింకలు ఇవన్నీ కూడా మనము చూడొచ్చు. సో తర్వాత మేము పికాక్స్ స్పాట్కి వెళ్ళామన్నమాట. ఈ పికాక్స్ జోన్లో వైట్ పికాక్ ఇలా డిఫరెంట్గా ఉన్న పికాక్స్ అన్నీ కూడా ఇక్కడ మనకి 1 by 1 మనకి ఇక్కడ జోన్లలో కనిపిస్తాయి. అవైతే కురివిప్పి ఇలా డాన్స్ చేస్తాయి కదా, చూద్దామని చెప్పి చాలామంది వెయిట్ చేశారు. సో అవైతే బిగించుకొని బాగా షై అయిపోయినట్టుగా ఉన్నాయి. అండ్ తర్వాత అయితే వాళ్ళందరూ మూవ్ అయ్యాక మేమైతే అక్కడే ఉన్నాము. మూవ్ అవ్వక ముందే సో ఇది ఇలా అరుస్తూ ఇలా డాన్స్ చేసేలాగా విప్పింది. మేమైతే చాలా హ్యాపీగా అనిపించింది. అండ్ మళ్ళీ వాళ్ళందరూ కూడా వెనక్కి పరిగెత్తుకుంటూ వచ్చి దగ్గర నుంచి మళ్ళీ ఫొటోస్ అవన్నీ కూడా తీసుకుంటున్నారు. చూడండి ఎంత చక్కగా. అవి అందరూ ఉన్నప్పుడు కొంచెం షై లాగా అయిపోయింది. తర్వాత ఇలా ఫ్రీగా అది కురివిప్పి నాట్యం చేస్తున్నట్లుగా ఇలా ఫ్రీగా ఉన్నాయి. తర్వాత అయితే లయన్ సఫారీకి వెళ్ళాము. సో ఈ లయన్ సఫారీలో అడవిలో ఏం కనిపిస్తాయిలే, సింహాలు ఎక్కడో ఒకటో అది మనకి ఎక్కడ వచ్చి కనిపిస్తాయిలే, వేస్ట్ దీనికి అమౌంట్ అని నేనైతే ఫస్ట్ అనుకున్నాను. సో దీనికైతే సపరేట్ ఛార్జ్ తీసుకుంటారనమాట ఈ వ్యాన్కి. ఈ వెళ్ళే రూట్లో అంతా కూడా ఎక్కడ వాటికి సపరేట్గా ఏమీ లేకుండా సింహాలకి కూడా ఎలా ఉందంటే మనము ఫారెస్ట్ మధ్యలో వెళ్తున్నట్టు ఉందన్నమాట. ఇక్కడ వాటికి ఏమీ కట్టడం లేదు, ఏవో మరీ వైల్డ్గా డేంజరస్గా ఉన్న కొన్నింటికే ఉన్నట్టున్నాయి. మనమున్న వ్యాన్కి మాత్రమే సో ఇలా ఇవన్నీ కూడా ఇవి కనిపిస్తున్నాయి కదా. సో ఇలా కమ్ములతోటి అలాగే మిర్రర్ తోటి నీట్గా ఇలా మనకి స్టెబుల్గా ఉండేలాగా ఉందన్నమాట. బయట అయితే ఫ్రీ ఓపెన్లో బస్ వెళ్తున్నట్టే ఉంది. చూస్తున్నారు కదా, ఇక్కడైతే ఇంకా ఆవుల గుంపు ఉన్నట్లుగా ఉంది. బట్ ఇవన్నీ కూడా జింకలు. ఇంత గుంపుగా జింకలన్నీ ఒక దగ్గర చూడడం వాటి కోసం ఉన్న వాటరు. సో ఇవైతే మేము చాలా ఎక్సైట్ అయ్యాము. అండ్ ఇవన్నీ లయన్ సఫారీకి వెళ్ళే రూట్లో చూస్తామన్నమాట. ఇంకా ఇక్కడ మనకి ఒక తిరుపతి జూలో మనకి ఇంకో ఫెసిలిటీ కూడా ఉంది. లోపల నడవలేని వాళ్ళు కూడా ఉంటారు కదా, అంటే చిన్నపిల్లలు. సో ఒక వ్యాన్ అయితే ఇక్కడ లోపల సపరేట్గా ట్రావెల్ చేస్తూ ఉంటుంది. ఓపెన్ వ్యాన్ లాగా ఒకటి ఉంటుంది. మన హ్యాండ్కి ఒక ట్యాగ్ ఒకటి వాళ్ళు ఎల్లో ట్యాగ్ ఒకటి వేస్తారనమాట. ఈ ట్యాగ్కి వాళ్ళు 70 రూపీస్ ఛార్జ్ చేస్తారు పర్ హెడ్. సో ఈ వ్యాన్స్ అనేటివి చాలా రన్ అవుతూ ఉంటాయన్నమాట. ఇప్పుడు ఒక్కొక్క జోన్ ఉంటుంది కదా, ఒక్కొక్క జోన్ నుంచి మనము ఇంకొక దగ్గరికి వెళ్ళాలనుకున్నప్పుడు అక్కడ ఒక స్టాపింగ్ లాగా ఒక క్యాంటీన్ కూడా ఉంటుంది. అండ్ ఒక దగ్గర నుంచి ఇంకొక దగ్గరికి ఈ వ్యాన్లో మనము ఆ ట్యాగ్ చూపించి మనం ఆ వ్యాన్లో ఎక్కేసి మనం ఏవి చూడాలనుకుంటున్నామో అక్కడికి హ్యాపీగా వెళ్ళి ట్రావెల్ చేయొచ్చు. అదర్వైజ్ మనము వాక్ చేసుకుంటూ కూడా వెళ్ళొచ్చు. నేనైతే అడవికి కింగ్ లయన్ని చూస్తాము ఈరోజు అని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదన్నమాట. పిల్లలు బాగా వెళ్ళాలి అని చాలా ఎక్సైటింగ్గా ఉన్నారు. సో ఇంత దూరం వచ్చి మిస్ అయితే బాగుండదు. వాళ్ళకి కూడా
ఒకవేళ వెళ్ళుంటే చూసేవాళ్ళమేమో అని ఒక ఫీలింగ్, వాళ్ళకి మిస్ అయిన ఫీలింగ్ రాకూడదని తీసుకెళ్ళాను. బట్ అయితే చాలా అంటే చాలా హ్యాపీ ఫీల్ అయ్యాము. అదిగోండి చూడండి కనిపిస్తుంది కదా లయన్. సో ఇది అయితే జూన్లో ఉన్నాయి. అండ్ కొన్ని అయితే అసలు జూన్ లేదు, బయటే అవి నార్మల్గా వాటర్ తాగుతూ అట్లాగా నార్మల్గా ఉన్నాయన్నమాట. అదైతే పడుకొని ఉంది. సో పిల్లలు చాలా అరిచారు దాన్ని లేపడానికి. పడుకున్న కుక్కనే లేపకూడదు అంటారు, మీరెందుకు పడుకున్న సింహాన్ని అరిచి లేపుతున్నారంటే, అది ఒకసారి లేస్తే ఎలా ఉంటుందో చూడాలి మమ్మీ, అందుకే లేమంటున్నాము, అరుస్తున్నాము అని చెప్పారు పిల్లలు. సో చూద్దాం ఇంకా ముందు ఏమన్నా ఇలా స్టాండింగ్లో ఉన్నటివి అండ్ అదర్ ఏమైనా మనకి లైన్స్ కనిపిస్తాయేమో అని ముందుకి మూవ్ ఆన్ అయిపోతూ ఉన్నాం అనమాట. నెక్స్ట్ తర్వాత జోన్లో చూస్తున్నారు కదా, ఇక్కడ జూన్లో కనిపిస్తున్నట్టుగా ఇది ఒక బెంచ్ మీద లయన్ ఇక్కడ కూర్చొని ఉంది, అది కూడా కూర్చొనే ఉంది. బట్ వీళ్ళైతే చాలా క్యూట్గా ఉంది, చాలా చాలా హ్యాపీగా ఉంది అంటూ పిల్లలు అస్సలు ఓవర్ ఎక్సైట్ అయిపోయారు. అండ్ నేను కూడా లయన్ని చూడటం ఇదే ఫస్ట్ టైం అనమాట. సో పెద్దవాళ్ళు మనకే ఇలా చక్కగా యానిమల్స్ అన్నీ ఒక దగ్గర చూసినప్పుడు ఇంత బాగా అనిపిస్తుంది. అరే పిల్లలు ఇంకెంత ఎక్సైట్ అవుతారా అనిపించింది. సో అందుకని చాలా డేస్ నుంచి ఇలాగే డిలే అవుతూ ఉంది అని చెప్పి నేనైతే ఏదేమైనా ఈరోజు వెళ్ళాల్సిందే, నేను వెళ్ళాలి, నేను లయన్ చూడాల్సిందే, టైగర్స్ చూడాల్సిందే ఇలా నేను అనుకొని మూవ్ ఆన్ అయిపోయాను. అది చూడండి ఎంత చక్కగా కూర్చొని ఉన్నాయో, వాటి పైన టేబుల్ పైన కూర్చున్నట్లుగా కూర్చొని ఉన్నాయి. ఇక్కడ మొత్తం కూడా చాలా గ్రీన్గా చెట్లన్నీ కూడా చాలా చెట్లు అండ్ ట్రావెల్ అవుతూ ఉన్నప్పుడు చుట్టూ కూడా మనకి ఈ తిరుమల కొండ కూడా మనకి కనిపిస్తూ ఉంటుంది చాలా దగ్గరలో. దానికి చాలా మనం తిరుమల కొండకి క్రిందకి నియర్కి వెళ్తున్నట్టుగా కనిపిస్తుంది. అసలు ఆ లుక్ అయితే చాలా చాలా బాగుంది. పైన వెళ్ళే వెహికల్స్ అవి కూడా మనకి కనిపిస్తూ ఉంటాయి. ఇది చూడండి ఎంత దగ్గర నుంచి చూస్తున్నాము. ఇదైతే మమ్మల్ని చూస్తూ ఉంది కూడా. భలే ఎక్సైటింగ్గా అనిపించింది కదా. సో ఈ ట్రావెల్కి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ కావాలి అంటే అండ్ అమౌంట్ అవన్నీ ఎంత అవుతాయి ఏంటి, ఇవి ఎలా చేరుకోవచ్చు, సో ఇలాంటివి ఏమైనా కావాలి అంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో దీనిపైన మీకు మరొక వీడియో అందిస్తాను. సో ఇక్కడైతే నెక్స్ట్ మనము టైగర్ జోన్కి వచ్చాము. అండ్ దీని బిఫోర్ అయితే చిలుకలు చూసారు కదా. సో వాటిలో నేను ఒక 2-3 దగ్గరలో తీసాను. రిమైనింగ్ చిలుకలు కూడా చాలా టైప్స్ ఉన్నాయి. ఇదైతే చూడండి టైగర్. పులి అయితే కొన్ని రకాల ఆకులను కూడా అది దాని ఫుడ్లో తీసుకుంటుంది భాగంగా. అది కూడా వన్ టైప్ ఆఫ్ హెల్త్ కేర్ అని చెప్పి నేను విన్నాను. అయితే నిజంగా పులి తినడం గట్టి నేనైతే ఎక్కడ చూడలేదు. ఈవెన్ ఈ వీడియోస్లో కూడా ఇది చూడండి ఎంత క్లారిటీగా కనిపిస్తుందో. నాకైతే ఇదైతే చాలా క్యూట్గా కనిపించింది. మనం బయట చూస్తాం కదా టాయ్స్, న్యాచురల్గా అలాగే అనిపించేసింది అనమాట. అంటే టాయ్ అలాగే ఉన్నాయి వీటిలాగానే అనిపించింది. నాకైతే ఇది చాలా చాలా చూసిన వాటన్నిటిలో ఈవెన్ ఒక 2-3 డేస్ దాకా కూడా నాకైతే ఈ టైగర్ అలాగే కళ్ళలో నిలిచిపోయింది అనమాట. నాకు చాలా ముద్దుగా అనిపించింది అది. తర్వాత ఎలుగుబంట్లు, ఇదైతే పైథాన్ చూడండి, 2 పైథాన్లు చూసాము. నెక్స్ట్ వచ్చేసి ముసళ్ళు ఉండే ప్లేసు. దాన్ని దాటిన తర్వాత ఇది మనకి ఎలిఫెంట్స్. ఇక్కడ 3 ఎలిఫెంట్స్ అయితే ఉన్నాయి. అండ్ ఈ మిడిల్లో ఉన్న ఎలిఫెంట్కి సంథింగ్ ఏదో హెల్త్ ఇష్యూ ఉన్నట్టుంది. సో లెగ్స్కి ఏదో ట్రీట్మెంట్ చేస్తూ ఉన్నారు. ఇవి కూడా అసలు చాలా చాలా క్యూట్గా ఉన్నాయి, చాలా బాగున్నాయి. సో ముసళ్ళు మీకు ఇంకొకసారి క్లియర్గా చూపిస్తాను చూడండి. ఇవైతే ఇందాక మీకు ఒక బొమ్మ చూపించాను కదా, ఆ బొమ్మలో లాగానే ఉన్నాయన్నమాట. అండ్ డేంజరస్గా ఉన్నాయి, చాలా పెద్దదిగా కూడా ఉంది. ఇదైతే నేను కొంచెం దూరం నుంచే తీసాను, చాలా పెద్దవిగా కూడా ఉన్నాయి. వేటికి అవి సపరేట్ జోన్లలో ఉన్నాయన్నమాట. సో వీటికి మనకి ఒక్కొక్క వెహికల్ మనల్ని ఒక్కొక్క దగ్గరికి తీసుకెళ్ళి వదిలిపెడుతూ ఉంటుంది. అండ్ ఇలాగా మనకి ఇన్స్ట్రక్షన్స్ కూడా ఉంటాయి. వాటికి మనం ఏం ఫీడింగ్కి ఇవ్వకూడదు అండ్ టీజ్ చేయకూడదు. సో పనిష్మెంట్ అంటే ఫైన్ పేమెంట్స్ ఉంటాయి అన్నట్లుగా ఉంటుందన్నమాట.
సో బిహేవియర్ ఆఫ్ యానిమల్స్ అని కూడా ఉంటుంది. సో మన కేరింగ్ అనేది మనమే చూసుకోవాలి. అట్ సేఫ్గా ఉండాలి. ఎట్ ఎ టైం ఎంజాయ్మెంటే. అండ్ కొన్ని దగ్గరలో అయితే ఇందాక చూపించిన టైగర్ ఉన్నాయి కదా, సో అలాంటి టైగర్స్ పక్కనే వైట్ టైగర్స్ కూడా ఉన్నాయి. ఈ టైగర్ బెంగాల్ టైగర్స్ ఇవి. ఈ కనిపిస్తున్నాయి కదా ఈ కమ్మీలు, వీటికి వచ్చేసి పవర్ సర్క్యూట్ కూడా అవుతూ ఉందన్నమాట. సో మనం వాటిని మరి దగ్గరగా వెళ్ళి కూడా టచ్ చేయడానికి లేదు. సో అందుకని కొన్ని వీడియోస్ అన్నీ కూడా కొంచెం దూరం నుంచి తీయటం వల్ల అంత క్లారిటీగా లేదు. కానీ వాటికైతే కొన్నిటికి పవర్ పాస్ ఆన్ అవుతుంది. సో మనం చాలా కేర్ఫుల్గా ఉండాలి. దగ్గరికి వెళ్ళి కూడా పట్టుకోకూడదు. తర్వాత ఆస్ట్రిచ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.